హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను మసాలా ఎగ్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. ఈ కర్రీది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. అలాగే చిన్నది కొబ్బరి ముక్కను కూడా వేసుకోవాలి. 2 ఎలైచి, 4 లవంగాలు, చిన్నది చెక్క కూడా వేసుకోవాలి. 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ కస్తూరి మేతి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు వేసుకొని మెంతులు హీట్ అయిన తర్వాత 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటను మీడియంలోకి పెట్టుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా ఉల్లిపాయలని బాగా ఆయిల్లోకి కదిపిన తర్వాత పైన మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మొత్తం అంతా ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టి 1 నిమిషం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకున్నాక పైన మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఇట్లా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇట్లా మనం ఉల్లిపాయలు టమాటాలు వేసాం కదా, అన్నిట్లోకి బాగా ఇట్లా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని కర్రీని బాగా మగ్గనివ్వాలి. పైన మూత పెట్టి ఇట్లా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి కర్రీలోకి. ఈ మసాలా వాటర్ కాకుండా ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి కర్రీని. ఇట్లా బాగా కలిపేసుకొని ఈ కర్రీని పైన మూత పెట్టి బాగా ఇట్లాగా ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఏమో గరం మసాలా, కొంచెం కస్తూరి మేతి వేసుకొని అలాగే 4 పచ్చిమిర్చి, ముందుగానే మనం ఉడకపెట్టుకున్న 4 ఎగ్స్ని కూడా పైన పొట్టు తీసేసి 4 ఘాట్లు పెట్టుకొని ఎగ్గుకి ఈ పులుసులోకి వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఈ పులుసులో కలిసేలాగా ఎగ్స్ మొత్తం అన్నీ ఇట్లా కలుపుకొని మూత పెట్టి ఇట్లా బాగా ఇట్లా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా పైకి ఆయిల్ తేలింది. ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.